గోకవరం బస్టాండ్ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మాజీ ఎంపీ భరత్ మీడియాతో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ అంబేద్కర్ అని ఇదే ప్రాంతానికి తన పర్యటనలో భాగంగా రావడం చారిత్రక ఘట్టంగా పేర్కొన్నారు. పిల్లలందరికీ విద్య అనేది ఒక ఆయుధంగా భావించారని అన్నారు. ఆ రోజులలో డాక్టర్ అంబేద్కర్ పెద్ద పెద్ద చదువులు చదవకపోయి ఉంటే ప్రస్తుతం దేశంలో పరిస్థితులు వేరేగా ఉండేవో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో విదేశీ విద్య అనేది కష్టంగా ఉందని, అయితే ఆ రోజుల్లో అంబేద్కర్ ఎంత కష్టపడి చదువుకున్నారో అర్థం చేసుకోవాలని అన్నారు. కొలంబియా యూనివర్సిటీలో పీహెచ్డీ కూడా చేసిన డాక్టర్ అంబేద్కర్ తన మేధా సంపత్తితో భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేసిన మహనీయుడని భరత్ పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ కల్పించి అందరికీ సమాన హక్కులు అందించారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని భారీ సైజులో విజయవాడలో ఏర్పాటు చేశారని, దాన్ని స్ఫూర్తిగా తీసుకుని తాను కూడా క్వారీ సెంటర్లో పార్లమెంట్ భవనాన్ని తలపించేలా నమూనా నిర్మాణం చేసి డాక్టర్ అంబేద్కర్ విగ్రహం ప్రతిష్ఠించామని భరత్ గుర్తు చేశారు. నా జీవితంలో మరువలేని ఘటనగా ఆయన పేర్కొన్నారు. అదే తరహాలో గోకవరం బస్టాండ్ సమీపంలో పెట్టాలని ఆకాంక్షించానని ఆయన గుర్తు చేశారు. మళ్లీ అలాంటి సేవ చేసే అవకాశం కలగాలని అన్నారు. మాజీ ఎమ్మెల్యే రోడా, మాజీ చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రౌతి సూర్యప్రకాశ్రావు మాట్లాడుతూ నేడు మన భారతదేశం ఇలా సమతుల్యంగా కులమత భేదాలు లేకుండా శాంతియుతంగా ఉండడానికి అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగమే కారణమని రౌతు అన్నారు. పిల్లలందరికీ మంచి విద్యను అందించాలని, అదే వారికి మంచి ఆస్తి అవుతుందని, వారి భవిష్యత్ ఉన్నత స్థాయిలో ఉంటుందని అన్నారు. జిల్లాలో ప్రజలందరికీ కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. ప్రజలందరూ కూడా మంచి పండగ వాతావరణంలో అంబేద్కర్ జయంతి జరుపుకోవాలని కోరుకుంటూ, అలాగే అంబేద్కర్ గారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే మనకి ఆదర్శాలు ఇచ్చారో, రాజ్యాంగాన్ని ఇచ్చారో, దాని ప్రకారం మనందరం కూడా భవిష్యత్ తరాల వారికి ఆదర్శంగా ఉండాలని, ముఖ్యంగా యువత ఆయన ఏ ఆదర్శాలను అయితే మనందరికీ తెలియజేశారో రాజ్యాంగ స్ఫూర్తిని మరింత గొప్పగా పాటించి దేశాన్ని అందరూ జీవించగలిగే దేశంగా మనం తీర్చిదిద్దాలని కోరుకుంటూ అందరికీ మరోసారి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. గ్రామ ప్రజలందరికీ ఈరోజు 135వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జయంతి శుభాకాంక్షలు. అందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలు ఏమిటి ఉందో ఎలాంటి కుల మత భేదం లేకుండా, ధనిక పేదరికం భేదం లేకుండా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకుంటే ఏ స్థాయికైనా ఎదగలుగుతారు, ఎటువంటి రాజ్యాన్నైనా ఎదగలుగుతారు. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి కుల మత భేద, స్త్రీ పురుషుడు అని భేదం లేకుండా ప్రతి ఒక్క యువత కూడా ఎంతటి ఆర్థిక స్తోమత బాగలేకున్నప్పుడు కూడా ఎలాంటి ఎటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా అందరూ కూడా బాగా చదువుకొని మంచి స్థాయికి ఎదగాలని, వాళ్ళు అనుకున్న ఆశయాలు నెరవేర్చుకోవాలి. అదేవిధంగా ఎంత స్థాయికి ఎన్ని డిగ్రీలు తీసుకున్నప్పుడు కూడా ఎంతటి స్థాయికి ఎదిగితే అప్పుడు కూడా మన యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు ఎంతో కొంత నెరవేర్చిన వాళ్ళం అవుతాము. అలాగే ఆయన యొక్క సిద్ధాంతంలో ఇంకో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఓటును కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఆ ఓట్లో కూడా ఎవరు కూడా అమ్ముడుపోకూడదు. కాబట్టి అసలైన నాయకుని ఎన్నుకోవాలి. కాబట్టి ఆయన సిద్ధాంతాల్లో రెండు ముఖ్యమైనవి. ఒకటి ఓటుని వినియోగించుకోవడము, రెండోది ఎన్ని కష్టాలు ఉన్నప్పుడు కూడా విద్యను ఆపకుండా అందరూ కూడా డ్రాప్ అవుట్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా మంచి స్థాయికి చదువుకుంటే ఏ స్థాయికైనా వాళ్ళు అనుకున్న స్థాయికి ఎదగలుగుతారు. అది విద్యాపరంగానే సాధ్యమవుతుంది. కాబట్టి అందరూ కూడా చదువుకోవాలని అందరూ కూడా పేరు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అందుకో దండాలు బాబా అంబేద్కర, అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో. అందుకో దండాలు బాబా అంబేద్కర, అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో. ముందుగా నిన్ను దరచి పాటలు పాడేము, చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడవంగో. ముందుగా నిన్ను దరచి పాటలు పాడేము, చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడవంగో. అందుకో దండాలు బాబా అంబేద్కర, అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో. ముందుగా నీవు దరచి పాటలు పాడేము, చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడవంగో. అందుకో దండాలు బాబా అంబేద్కర.
తల్లి భీమబాయి, నీ తండ్రి రామ్జీ, నీ ఊరు అంబవాడ, నీ జిల్లా రత్నగిరి. ఏప్రిల్ 14 పుట్టిన రోజంట ఈ దళిత జాతి పీడితులకు పండుగ రోజంటో. ఏప్రిల్ 14 పుట్టిన రోజంట ఈ దళిత జాతి పీడితులకు పండుగ రోజంటో. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేటి భవిష్యత్ తరాలకు ఆదర్శం, స్ఫూర్తి. ఆయన ఆశయాలు కొనసాగించడం నిజంగా ఆయనకు మనం ఇచ్చే ఘనమైన నివాళి అని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ కర్తే కాక మంచి దార్శికుడు, సమసమాజ స్థాపనకర్తగా నిలిచారని, ఆయన ఆశయాలు ఎందరికో స్ఫూర్తినిస్తున్నాయని ఆమె అన్నారు. మనుషులందరికీ సమానత్వం, సమన్యాయం చేయాలనే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని నిర్మించాలని ఆమె పేర్కొన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జాతీయ నాయకుడు అని, ఆశయాలు ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని అన్నారు. ప్రపంచంలో భారతదేశం అగ్రగామిగా నిలబెట్టాలని లక్ష్యంతోనే ఆయన రాజ్యాంగంలో కొన్ని అంశాలను పొందుపరచడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రేలంగి శ్రీదేవి, కాశీ విశ్వనాథ్, బొమ్ముల దత్తు, యనుమల రంగబాబు, రంగుల గోపి శ్రీనివాస్, నర్సపల్లి హారిక, రామచంద్రరావు, వీర వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి అని చెప్పి మనందరికీ తెలుసు. మనం కేవలం ఒక రాజ్యాంగ కర్తగా మాత్రమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుర్తుంచుకుంటూ ఉంటాం. కానీ గొప్ప దార్శనికుడని, సమసమాజ స్థాపనకి వారి జీవితాన్ని అంకితం చేశారని, ఏదైతే వారి ఆలోచన ఉందో సమాజంలో ఉన్నటువంటి వారందరికీ కూడా నిజమైనటువంటి న్యాయం చేయాలి, అందరికీ సమానత్వం తీసుకురావాలి అనేటువంటి సంకల్పం ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనసులో ఉండేదో దాన్నంతా కూడా రంగరించి వారు మనకి అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని అందించడం జరిగింది. అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కేవలం ఒక రాజకీయ నాయకుడు కాదు, వారు ఒక రాజనీతిజ్ఞుడు అని కూడా మనం గుర్తించాలి. ఆ సందర్భంలో వారికి నిజమైనటువంటి నివాళి కేవలం ఈ రకంగా పుష్పమాలు వేయటం మాత్రమే కాదు, వారి సంకల్పం, వారి ఆశయం ఏదైతే ఉందో దాన్ని ముందుకు మనం నిజంగా అంకిత భావంతో ముందుకు తీసుకువెళ్ళినప్పుడే అది నిజమైన నివాళి అవుతుందని చెప్పి భారతీయులందరూ కూడా గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితం ఏదో పూల మీద నడకలాగా ఎప్పుడూ లేదు. వారికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని వారు పైకొచ్చినటువంటి వారి ప్రస్థానాన్ని కొనసాగించినటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలం వారి వ్యక్తిగత జీవితంలో మాత్రమే కాకుండా వారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ వారిని ఏ విధంగా ఘోరాతి ఘోరంగా అవమానపరిచిందో ఆ విషయాలన్నీ కూడా ప్రజలు ఇప్పుడు నెమ్మదిగా తెలుసుకుంటున్నటువంటి నేపథ్యం. భారతీయ జనతా పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిజమైన నివాళిగా వారికి భారతరత్న ఇప్పించిన, అది కూటమిగా అంటే భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి విషయం ప్రజలు గమనించాలి. అదేవిధంగా వారి జీవితంతో ముడిపడినటువంటి 5 ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, వారి జన్మించింది, వారు చదువు అభ్యసించింది, వారు బౌద్ధ మతం పుచ్చుకున్నది, అదేవిధంగా వారి జీవితాన్ని గడిపింది, మరియు వారు మరణించినటువంటి మహాచైత్యభూమి ఏదైతే ఉందో వీటన్నిటినీ కూడా అభివృద్ధి పరిచి పంచతీర్థాలుగా దేశానికి అంకితం చేసింది కూడా భారతీయ జనతా పార్టీ మాత్రమేనని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ మధ్య కాలంలోనే నిర్ణయం చేయడం జరిగింది, 450 అడుగులు పైబడినటువంటి ఒక అద్భుతమైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి శిల్పాన్ని మహారాష్ట్రలో అక్కడ ప్రతిష్ఠించాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం కనుక నిజంగా ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సమాజంలో ఉన్నటువంటి వారందరికీ న్యాయం చేయాలి అనేటువంటి సంకల్పం ఉన్నదో దాన్ని నిజం చేస్తూ ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా సబ్కే సాత్ సబ్కా వికాస్ అనేది నినాదం కాదు, ఇది మా విశ్వాసం అని చెప్పి నిరూపిస్తూ సమాజంలో ఉన్నటువంటి వారందరికీ కూడా అన్ని విధాల న్యాయం చేయాలని బీసీ కమిషన్కి చట్టబద్ధత కల్పించడం దగ్గర నుండి అన్ని విషయాల మీద దృష్టి కేంద్రీకరించి భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఇది నిజమైన నివాళి భారతీయ జనతా పార్టీ వారికి అర్పించేది అని చెప్పి తెలియజేస్తున్నాను. సాహెబ్ అంబేద్కర్ ఆయన జాతీయ నాయకులు, అదేవిధంగా భారతదేశానికి నాయకులు ఆయన. అలానే ప్రపంచ దేశాలు కూడా భారతదేశాన్ని ఏదైతే ప్రపంచ దేశాలకి అగ్రగామి దేశంగా తీర్చిదిద్దాలని మనం కోరుకుంటున్నామో
దానికి అనుగుణంగా రాజ్యాంగాన్ని వారు 1947లోనే వారు రాజ్యాంగాన్ని రచించారు. వారు ఏదైతే రాజ్యాంగాన్ని రచించారో దానికి అనుగుణంగానే వాజ్పేయి గారి పరిపాలన కానీ ఈవేళ మోడీ గారి యొక్క పరిపాలన కానీ వారు అడుగుజాడల్లో మోడీ గారు పార్లమెంటుకు వెడుతూ రాజ్యాంగాన్ని అదేవిధంగా పార్లమెంట్ యొక్క మెట్లకి వారు నమస్కరించి లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితిని కానీ మనం గమనించినట్లయితే ట్రూ స్పిరిట్ ఆఫ్ బాబా సాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని స్వీకరించినటువంటి సంస్థ వ్యవస్థ ఈవేళ పరిపాలిస్తున్నటువంటి ఎన్డీఏ కూటమని మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఈవేళ రాజ్యాంగాన్ని పట్టుకుని వాళ్ళు ఏదైతే ప్రదర్శన చేస్తున్నారో వారికి నైతిక హక్కు లేదు, రాజ్యాంగాన్ని పట్టుకునేటువంటి నైతిక హక్కు లేదు రాహుల్ గాంధీకి ఈవేళ నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. అంబేద్కర్ని అవమానించి అంబేద్కర్ని ఓడించి ఈవేళ ఆయన రాజ్యాంగాన్ని పట్టుకునేటువంటి హక్కు రాహుల్ గాంధీకి లేదు, కాంగ్రెస్ పార్టీకి లేదని తెలియజేస్తున్నా. భారతీయ జనతా పార్టీ నిన్న 13వ తేదీన సాయంత్రం సాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని కడిగి వారికి నీరాజనాలు అర్పిస్తూ వారికి దీపారాధన దేశవ్యాప్తంగా చేసింది. ఆంధ్ర రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున జరిగిందని మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రాజమహేంద్రవరం శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ అంబేద్కర్ నగర్ మరియు 46వ వార్డులోని రామ్దాస్ నగర్లలో తన సొంత నిధులు 3 లక్షలతో అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించుకోవడం జరిగిందని ఆయన అన్నారు. ఈ రోజు అటువంటి మహనీయుడినే స్మరించుకుంటున్నామంటే ఆయన రచించిన రాజ్యాంగం యొక్క గొప్పతనమే అని అన్నారు. భారత రాజ్యాంగంలోని ప్రతి పౌరుడు స్వేచ్ఛా వాయువులను పీలుస్తూ స్వేచ్ఛగా జీవిస్తున్నారంటే రాజ్యాంగంలో ఆయన పొందుపరిచిన అంశాలే అధికారమని, అందుకు ప్రతి భారతీయుడు ఆయనకు కృతజ్ఞతగా ఉండాలని అన్నారు. ఇటువంటి మహనీయుల చరిత్ర భావితరాల వారికి తెలిసే విధంగా మనం తెలియచెప్పాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ సెట్టిబలజ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, టీడీపీ నాయకులు మధ్య రాంబాబు, రెడ్డి మనేశ్వరరావు, బుడ్డిగ రాధ, కొయ్యల రమణ, మొక్కమాటి సత్యనారాయణ, రుంకాని విజయ్, మరుకుర్తి రవి యాదవ్, అగురు ధనరాజ్, దుత్తరపు గంగాధర్, కప్పల వెలుగు కుమారి, బొర్రా చిన్ని, ద్వారా పార్వతీ సుందరి, కోసూరి చండీ ప్రియ, కేబుల్ మురళి, బంగారు నాగేశ్వరరావు, దాస్యం ప్రసాద్, చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి, చింతపల్లి నాని, బోను ఈశ్వరి, గొర్రెల రమణి, ఏతపాటి రవి, బేసరి చిన్ని, కవులూరి వెంకట్రావు, సలాది ఆనంద్, నగరబోయిన రామకృష్ణ, రాయి అప్పన్నబాబు, కర్ణం లక్ష్మీనాయుడు, మోతా నాగలక్ష్మి, అధిక సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఇక్కడి నుంచి ఈరోజు నగర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ నగర్లో అంబేద్కర్ గారి విగ్రహం, అలాగే 46వ వార్డు రామదాస్పేట దగ్గర మరొక విగ్రహాన్ని కూడా ఆవిష్కరించుకోబోతా ఉన్నాం. ఇది అవసరం. విగ్రహాలు పెట్టేది దేనికి అని అంటే మన యొక్క ఆధిపత్యాన్నో లేకపోతే మన యొక్క బలాన్నో ప్రదర్శించడానికి కాదు. ఆ మహనీయుల యొక్క చరిత్ర భవిష్యత్ తరాలకి తెలియాలి. ఈ తరంలో వారికి కూడా ఎందుకు ఆయన్ని మనం కొలుస్తూ ఉన్నాం, జయంతి వర్ధంతి ఎందుకు చేసుకుంటా ఉన్నాం, ఎందుకు నివాళులు అర్పిస్తూ ఉన్నాం, ఏంటి ఆయనకు ఉన్న విశిష్టత, ఏంటి ఆయనకు అంత ప్రాముఖ్యత అన్నది ఈ తరం వారికి కూడా తెలియాలి. ఈ రోజున ఏదైతే స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటా ఉన్నా, వివిధ కుల మతాలు అందరూ కూడా కులమత రహిత సమాజం కోసం మనం కృషి చేస్తూ ఉన్నా, లేకపోతే ఇంత స్వేచ్ఛగా మనం బతుకుతూ ఉన్నా, ఎన్ని కులాలు ఇంత సఖ్యతగా ఉన్నాయి అని అంటే కేవలం రాజ్యాంగం. ఆ రాజ్యాంగం మనకి ఇచ్చిన మహనీయుడు ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయనకి కొలవాలి, ఆయన దైవం కింద భావించాలి. ఈ తరమే కాదు, భవిష్యత్ తరాలే కాదు, ఈ భారతదేశం బతికున్న రోజులు అంబేద్కర్ గారు జీవిస్తారు, ఆయన రాజ్యాంగ రూపంలో జీవిస్తారు. తప్పకుండా ఆయన ఒక స్ఫూర్తితో అందరూ అడుగులు ముందుకు వేద్దాం. రాబోయే రోజుల్లో గత 5 సంవత్సరాలు చాలా విధ్వంసం చూసాం. దళితులపైన దాడులు, దళితుల్ని బలవన్మరణం పొందే విధంగా వేధింపులు, శిరోమండలాలు, కొంతమందిని అయితే చంపి డోర్ డెలివరీలు కూడా చేశారు దళితులు. ఇవన్నీ కూడా చాలా బాధించే అంశం. వాళ్ళని ఆర్థికంగా వారిని ప్రోత్సాహం ఇచ్చే పరిస్థితులు గత 5 సంవత్సరాలు లేవు. ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎస్సీ లోన్స్ ఇస్తూ ఉన్నాం, ఎస్సీ లోన్లు ప్రారంభించుకుంటా ఉన్నాం. దళితులు అంటే ఏదో కార్ డ్రైవర్ల కింద కాదు, దళితులు కారు ఓనర్లు అవ్వాలన్న ఆలోచనతో ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది.
పరిశ్రమలు ఏర్పరచుకోవడానికి అవకాశాలు ఇస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. ఆర్థిక అసమానతలు తొలగాలి. వాళ్ళు చాలా ధైర్యంగా ముందుకెళ్ళాలి. మేము కూడా 4 రూపాయలు సంపాదించుకోగలుగుతాం, గర్వంగా తిరగలుగుతాం అన్న భావనలకు రావాలనే ఈరోజు లోనుల రూపంలో ప్రోత్సహిస్తా ఉన్నాం. గోకవరం బస్టాండ్ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మాజీ ఎంపీ భరత్ మీడియాతో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ అంబేద్కర్ అని ఇదే ప్రాంతానికి తన పర్యటనలో భాగంగా రావడం చారిత్రక ఘట్టంగా పేర్కొన్నారు. పిల్లలందరికీ విద్య అనేది ఒక ఆయుధంగా భావించారని అన్నారు. ఆ రోజులలో డాక్టర్ అంబేద్కర్ పెద్ద పెద్ద చదువులు చదవకపోయి ఉంటే ప్రస్తుతం దేశంలో పరిస్థితులు వేరేగా ఉండేవో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో విదేశీ విద్య అనేది కష్టంగా ఉందని, అయితే ఆ రోజుల్లో అంబేద్కర్ ఎంత కష్టపడి చదువుకున్నారో అర్థం చేసుకోవాలని అన్నారు. కొలంబియా యూనివర్సిటీలో పిహెచ్డి కూడా చేసిన డాక్టర్ అంబేద్కర్ తన మేధా సంపత్తితో భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేసిన మహనీయుడని భరత్ పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ కల్పించి అందరికీ సమాన హక్కులు అందించారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని భారీ సైజులో విజయవాడలో ఏర్పాటు చేశారని, దాన్ని స్ఫూర్తిగా తీసుకుని తాను కూడా క్వారీ సెంటర్లో పార్లమెంట్ భవనాన్ని తలపించేలా నమూనా నిర్మాణం చేసి డాక్టర్ అంబేద్కర్ విగ్రహం ప్రతిష్ఠించామని భరత్ గుర్తు చేశారు. నా జీవితంలో మరువలేని ఘటనగా ఆయన పేర్కొన్నారు. అదే తరహాలో గోకవరం బస్టాండ్ సమీపంలో పెట్టాలని ఆకాంక్షించారని ఆయన గుర్తు చేశారు. మళ్ళీ అలాంటి సేవ చేసే అవకాశం కలగాలని అన్నారు. మాజీ ఎమ్మెల్యే రోడా, మాజీ చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రౌతి సూర్యప్రకాశ్రావు మాట్లాడుతూ నేడు మన భారతదేశం ఇలా సమతుల్యంగా కులమత భేదాలు లేకుండా శాంతియుతంగా ఉండడానికి అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగమే కారణమని రౌతు అన్నారు. పిల్లలందరికీ మంచి విద్యను అందించాలని, అదే వారికి మంచి ఆస్తి అవుతుందని, వారి భవిష్యత్ ఉన్నత స్థాయిలో ఉంటుందని అన్నారు. అదేవిధంగా మైనారిటీ గొడవల జాన్సన్ గారు, అదేవిధంగా మహిళా నాయకులు గారు, అందరికీ చదువుకోవాలండి. నా పేరు పాత్ర వెంకటేశ్వరరావు, చదవాల్సి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 134వ జయంతి సందర్భంగా ఇక్కడ అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందరం కూడా ఎంతో ఘనంగా మరి ప్రతి ఒక్కరు కూడా ఆయన స్మరించుకుంటూ ఆయన ఆలోచన విధానంలో మన అందరం కూడా నడుచుకోవాలని ఆకాంక్షిస్తూ నాకు ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక జైలు తెలియజేస్తున్నాను. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎంపీ గారికి ప్లేస్ ఇవ్వండి సార్. అదేవిధంగా మైనారిటీ గొడవల జాన్సన్ గారు, గారు, అదేవిధంగా మహిళా నాయకులు గారు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 134వ జయంతి సందర్భంగా ఇవాళ గోకవరం బస్టాండ్ పేరు చెప్పంగానే ఆ సెంటర్ అంబేద్కర్ సెంటర్గా నామకరణము అనే విధంగా అనిపించే సందర్భం. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఈ ప్రాంతానికి మరి ఆయన రావడం కూడా జరిగింది. మరి అంత గొప్ప రాజమహేంద్రవరం నగరానికి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా రావడం జరిగింది. మరి ఇవాళ రైట్ టు ఎడ్యుకేషన్ ఆయన రాజ్యాంగం నిర్మాణం చేసినప్పుడు ప్రతి ఒక్క పిల్లవాడికి, ప్రతి ఒక్క పిల్లలకి కూడా ఎడ్యుకేషన్ అనేది ఒక వెపన్ కిందన ఆయన భావించారు. మరి అందరికీ కూడా తెలిసిందే. మరి ఆ రోజుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెద్ద పెద్ద చదువులు చదవకుండా ఉంటే ఇవాళ భారతదేశంలో ఏ రకమైన పరిస్థితులు ఉండేవో ఒక్కసారి ప్రతి ఒక్కరిని కూడా గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచన చేయవలసిందిగా ఒకసారి కోరుతా ఉన్నా. మరి అంత గొప్ప వ్యక్తి మరి ఇవాళన్న రోజుల్లోనే మరి విదేశీ విద్య చెయ్యాలి అని అంటే ఎంత అవస్థలు పడే సందర్భం. సుమారుగా మరి ఆయన 70-80 సంవత్సరాల క్రితమే, ఒక 90 సంవత్సరాల క్రితమే మరి ఆయన
విదేశీ విద్యలో చేసి కొలంబియా యూనివర్సిటీలో మరి ఆయన పిహెచ్డి కూడా చేసి అంత గొప్ప వ్యక్తి మరి భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేసి ఇవాళ ప్రతి ఒక్క పేదవాళ్ళు బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఈ స్థాయిలో ఉండి మరి రిజర్వేషన్ కల్పించి మరి ఇవాళ అన్న రోజున ప్రతి ఒక్కరికి కూడా సమానత్వం ఏదైతే ఉందో ఆయన యొక్క కోరిక కూడా ఒకటే, భారతదేశ వ్యాప్తంగా సమాజ స్థాపన జరగాలి అనేది ఆయన యొక్క కోరిక. ఖచ్చితంగా దానికి అడుగులు ముందుకు వేస్తూ మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మరి రాష్ట్ర రాజధాని అయిన విజయవాడలో మరి పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించడం కూడా జరిగింది. మరి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరి ఇక్కడ రాజమహేంద్రవరంలో క్వారీ సెంటర్లో పార్లమెంట్ భవనం నమూనాతో అంబేద్కర్ గారి స్టాట్యూని అక్కడ ప్రతిష్ఠించడం కూడా జరిగింది. మరి నిజంగా నా జీవితంలో ఒక మైలురాయిగా నేను భావిస్తాను. అదే పార్లమెంట్ భవనాన్ని మరి ఇక్కడ గోకవరం బస్టాండ్ బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి, భారతరత్న, ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంత్యోత్సవ కార్యక్రమం అంటే ఇవాళ దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచంలో ఒక పండగ జరుగుతుందని అంటే ఆ మహానుభావుడు ఆయన దూరదృష్టితో రచించిన రాజ్యాంగం. ఒకప్పుడు ఆ మహానుభావుడు బావి దగ్గర దోసిన నీళ్లు కూడా తాగనివ్వని ఈ సమాజాన్ని రాజకీయంగాను పరిపాలనా పరంగాను అగ్రతాంబూలంలో ఇవాళ ఎంపీలు అవుతున్నా, ఎమ్మెల్యేలు అవుతున్నా, ఐఏఎస్లు, కలెక్టర్లు అవుతున్నారంటే దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ఆయన దూరదృష్టి. ఒకప్పుడు నాకు ఇప్పుడు నీళ్లు కూడా ఇవ్వని సమాజాన్ని ఏ విధంగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచనతో ఆయన ఆ రోజు నిర్మించిన రాజ్యాంగమే ఇవాళ ఎంపీలు, ఎమ్మెల్యేలు అవుతున్నారంటే అవుతారా? కోట్లాది రూపాయలు పెట్టి ఇంకా పోటీ చేయగలరా? చేయలేరు. కానీ బడుగు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు రాజమండ్రిలో సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ ఉదయం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి చేసిన విశేషమైన సేవలను కొనియాడారు. ఆయన చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. జనసేన పార్టీ అధ్యక్షులు వై శ్రీనివాస్ మాట్లాడుతూ ఆయన జీవితమంతా సామాజిక సమానత్వం, ఆర్థిక న్యాయం, విద్యా వ్యాప్తి మరియు దళిత వర్గాల హక్కుల పరిరక్షణ కోసం అంకితం చేశారని కొనియాడారు. ఆయన ఆశయాలను నేటి యువత అనుసరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి జామి సత్యనారాయణ, నగర ఉపాధ్యక్షులు దాసరి గురునాథరావు, ప్రధాన కార్యదర్శులు షేక్ బాషా లిమ్రా, అల్లంకి నాగేశ్వరరావు, కార్యదర్శులు కప్పల సూర్యప్రకాశ్రావు, షేక్ బషీర్, అక్కిరెడ్డి ప్రసాద్, వేణు చౌదరి, జన సైనికులు, వీర మహిళలు, జిల్లా జాయింట్ సెక్రటరీ వైవిడి ప్రసాద్, ఉపాధ్యక్షులు గుత్తల సత్యనారాయణ, సిటీ కార్యదర్శులు అల్లటి రాజు, గుండం శ్యామ్ సుందర్, విన్నవాసు, సిటీ సంయుక్త కార్యదర్శి దేవకవాడి చక్రపాణి, ఠాగూర్, పొట్నూరి శ్రీనివాస్, జనసేన నాయకులు తలారి శ్రీను తదితరులు పాల్గొన్నారు. అటువంటి మహానీయుడికి జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాగే అంబేద్కర్ గారి ఆశయాలను ఏ విధంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్నారు కూడా మొత్తం చూస్తున్నాం. ఎక్కడో మారుమూల గిరిజన ప్రాంతాల్లో 78 సంవత్సరాల నుంచి రోడ్లు లేని పరిస్థితులు కూడా ఈరోజు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క గిరిజన గ్రామాల్లో కూడా రోడ్లు వేస్తారు. నిజంగా అంబేద్కర్ ఆశయాలు పాటిస్తున్న మహోన్నత వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆయన చూపించినటువంటి మార్గంలో ప్రయాణిస్తూ బడుగు బలహీన వర్గాలకి జీవన వనరుగా ఉంటూ రాజ్యాంగ పరిరక్షణ కోసం నిరంతరం ఆయన పడినటువంటి సభని ఇంట్రెస్ట్గా తీసుకుని ఆయన అభివృద్ధిగా కఠినంగా అందరూ కోరుకుంటూ మరొకసారి
సందర్భంగా జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. అందుకో దండాలు బాబా అంబేడ్కర్, అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో, ముందుగా నిలుదరచి పాటలు పాడేము, చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడవంగో. అందుకో దండాలు బాబా అంబేడ్కర్. తల్లి భీమబాయి, నీ తండ్రి రామ్జీ, నీ ఊరు అంబవాడ, నీ జిల్లా రత్నగిరి. ఏప్రిల్ 14 పుట్టిన రోజంట ఈ దళిత జాతి పీడితులకు పండుగ రోజంటో. ఏప్రిల్ 14 పుట్టిన రోజంట ఈ దళిత జాతి పీడితులకు పండుగ రోజంటో. అందుకో దండాలు బాబా అంబేడ్కర్, అమ్మరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో, ముందుగా నిలుదరచి పాటలు పాడేము, చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడవంగో. అందుకో దండాలు బాబా అంబేడ్కర్. సోమవారం 134వ అంబేద్కర్ జయంతి సందర్భంగా స్థానిక గోకవరం బస్టాండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ, దేశంలో అన్ని రంగాల్లో వెనుకబడిన దళితులు, గిరిజనుల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరింత విశాలంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉల్లం రవి ఆధ్వర్యంలో 300 మందికి భోజన కార్యక్రమం, 50 మంది పిల్లలకు పుస్తకాల పంపిణీ కారం శివాజీ మరియు స్థానిక 3 టౌన్ సీఏ అప్పారావు చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దారా యేసు, తాడేపల్లి విజయ్ కుమార్, గారా త్రినాథ్, వల్లూరి రాజేష్, అప్పారావు, అచ్చిబాబు, విక్రాంత్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు అందరికీ. నిజంగా చెప్పాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితులు, గిరిజనుల పట్ల అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరి చాలా ఘోరమైనది. మీరు నిజంగా అంబేద్కర్ సిద్ధాంతాలని, అంబేద్కర్ రాజ్యాంగాన్ని పాటించే ప్రకారం అయితే మిగులు భూముల్ని మరి దళితులు, గిరిజనులకు పంచాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని, భూమి లేనిదే భుక్తి లేదనే సామెత ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఎటువంటి పరిస్థితుల్లో కూడా దళితులు, గిరిజనులకి అవసరమైతే భూములు కొనైనా కానీ ఈ పేదలు పంచాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు మరి ప్రపంచంలో ఒక విజ్ఞాన దినోత్సవంగా జరపబడుతున్న రోజుగా చెప్పుకోబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే. అన్ని సౌకర్యాలు ఉండగలిగిన, అన్ని సౌకర్యాలు ఉన్న సమయంలో ప్రతి వారు కూడా దాని స్తోమత తగ్గట్టుగా చదువుకుంటారు. కానీ ఏ సౌకర్యాలు లేని సమయంలో, పైగా దేశమంతా భయంకరమైన కుల భావంతో ఉన్న రోజుల్లో కనీసం దళితుల్ని లోపలికి తీసుకువస్తే బయలుపడిపోతామనే వ్యవస్థలు ఉన్న సమయంలో ఎన్నో కష్టాలు వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో గొప్ప చదువుకున్న చదువుని ఆయన సొంతానికి ఉపయోగించుకోకుండా ఆ చదువు ద్వారా ఎవరైతే తన జాతి ప్రజలు ఎక్కడైతే అణగదొక్కబడుచున్నారో జాతి ప్రజలందరికీ న్యాయం చేయాలని ఒక సత్సంకల్పంతో అనేక దేశాల యొక్క రాజ్యాంగాలను కూడా ఆయన చదివి భారతదేశానికి ఒక మంచి రాజ్యాంగాన్ని అందించిన మహానేతగా శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనం చెప్పుకోవచ్చు. తల్లి భీమబాయి, నీ తండ్రి రామ్జీ, నీ ఊరు
అంబవాడ నీ జిల్లా రత్నగిరి ఏప్రిల్ 14 పుట్టిన రోజంట ఈ దళిత జాతి పీడితులకు పండుగ రోజంటో ఏప్రిల్ 14 పుట్టిన రోజంట ఈ దళిత జాతి పీడితులకు పండుగ రోజంటో అందుకో దండాలు బాబా అంబేడ్కర్ అమ్మరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో ముందుగా నిరుదలచి పాటలు పాడేము చీకటి మా బతుకుల్లో సూర్యుడు గొడవంగో అందుకో దండాలు బాబా అంబేడ్కరా. అంటరాని వాడంటూ అగ్రజాతి మూర్ఖులంతా అడుగడుగున నిలబడిలో అవమానం చేసిన అంటరాని తనమును పాటించిన వాళ్లకు తగిన శాస్తి చేస్తానని శబదము చేశావో అంటరాని తనమును పాటించిన వాళ్లకు తగిన శాస్తి చేస్తానని శబదము చేశావో అందుకో దండాలు బాబా అంబేడ్కర్ అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో ముందుగా నిరుదలచి పాటలు పాడేము చీకటి మా బతుకుల్లో సూర్యుడు పొడవంగో అందుకో దండాలు బాబా అంబేడ్కరా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి భక్తాంజలి ఘటించారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఈయన రాసిన రాజ్యాంగాన్ని ఇతర దేశాల్లో కూడా పాటిస్తున్నారని ఆయన అన్నారు. ఈనాడు మన భారతదేశంలో ఆయన రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం బాధ్యత దేశ ప్రజల మీద ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకుడు బెజవాడ రంగారావు, కొవ్వూరి శ్రీనివాస్, మార్టిన్ లూథర్, సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అబ్దుల్ షరీఫ్, సిటీ కాంగ్రెస్ సెక్రటరీ పట్నాల శ్రీనివాస్, సిటీ ఎస్సీ సెల్ చైర్మన్ శ్రీనివాస్, బత్తుల చంద్రరావు, కాటం రవి తదితరులు పాల్గొన్నారు. జరుపుకుంటా ఉన్నారు. ఈ దేశానికి తగ్గిన గౌరవాన్ని, ఈ దేశానికి కావాల్సిన హక్కుల్ని రాజ్యాంగం ద్వారా కల్పించి ఈ దేశ ప్రజలు ఒక స్వతంత్రంగా బతికే విధంగా నిజమైన స్వతంత్రాన్ని తీసుకొచ్చింది డాక్టర్ అంబేద్కర్ గారి గౌరవంగా చెప్పుకునే రోజుల్ని తీసుకొచ్చింది మన అంబేద్కర్ గారు. ఆ సందర్భంగా ఈ రోజు ఆయన పుట్టినరోజుని ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటా ఉంది భారతదేశం. అలాంటి గర్వించదగిన వ్యక్తిని ఈ రోజున బీజేపీ కొత్తగా క్రైస్తవులకి అలానే ముస్లిమ్స్కి దేశవ్యాప్తంగా చిచ్చులు పెట్టి రకరకాల అభూత కల్పనలు కల్పించి దేశాన్ని విచ్ఛిన్నం చేసి ఓన్లీ ఒక మత సామరస్యాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి ఈరోజు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఆర్ఎస్ఎస్ భావజాలంతో పనిచేస్తున్న బీజేపీ ఈ రోజున హైదరాబాద్లో వాళ్ళ కొత్తగా అంబేద్కర్ విగ్రహాలను కడగడం, మొన్న పార్లమెంట్ సాక్షిగా మీ హోంమంత్రి అంబేద్కర్ గారిని అవమానించినప్పుడు మాట్లాడినప్పుడు లేదా మీకు ఇది ఈరోజు కొత్తగా అంబేద్కర్ విగ్రహాలను కడిగి మీరేదో ఆయన మీద ప్రేమ ఉన్నట్టు ఓటు బ్యాంకింగ్ కోసం ఆయన్ని వాడుకోవాలని చూస్తూ ఉన్నారు. మిత్రులందరూ కూడా ఒక కన్ను పండుగ కింద ఈ జయంతి చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ శుభాకాంక్షలు తెలుపుతూ ఇవాళ మనకు భారతదేశంలో వెనకబడిన కులాలందరూ కూడా రాజకీయ నాయకుల కింద, మంత్రుల కింద, ప్రధానమంత్రి కింద అయ్యారంటే అది కృషి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వచ్చింది. మన రాజ్యాంగం రాష్ట్రం వల్ల అన్ని రకాలుగా గౌరవం దిగ్గలాగా రాసే మహనీయుడు. భారతదేశం ఉన్నంతసేపు ఆయన పేరు మరవలేదు. ఇవాళ ఇతర దేశాలు